నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సింగరేణి ఏరియా నూతన జనరల్ మేనేజర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వీసం కృష్ణయ్యకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు. కార్యక్రమంలో ఎస్కే గౌస్, లాడెన్ మెహబూబ్, సునీల్ కుమార్, అఫ్జల్, జాఫర్, గౌస్, అన్వర్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మైనార్టీ సమస్యలు కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు ఇచ్చాను వయసు. ఈ రోజు శుభ సాయంకాలం వేళ మన ఈసం కృష్ణయ్య గారికి జనరల్ మేనేజర్ ఈసం కృష్ణయ్య గారు 1వ తారీఖు నుంచి ఎల్లందు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎల్లందులో అలజడే సన్మానాల మోత సన్మానాలు చేసుకుంటా జనాలు సార్ మా సార్ ఎల్లందు ముద్దు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, మన జాతి రత్నం అని సారు చాలామంది ఎల్లందులు ఎక్కడ చూసినా ఇదే టాక్ నడుస్తుంది. సార్ ఎల్లందుకు వచ్చాడు, ఎల్లందుకు ఎంతో చేస్తారని కూడా కార్మికులు 600 మంది కార్మికులు సారు ఈసం కృష్ణయ్య గారు మాకు చేస్తారని వాళ్ళకి ట్రాన్స్ఫర్ కాకుండా ఒక్క కార్మికుని కూడా ట్రాన్స్ఫర్ కాకుండా అందరికీ వచ్చే ప్రమోషన్లు వాళ్ళకు ఏమున్నా వాళ్ళ కుటుంబ సభ్యుడు సార్ ఒకడు పెద్దోడు, మా పెద్ద అన్నలాగా సార్ కూడా మెరుగుతూ మాకు అన్ని సహాయ సహకరిస్తారని పోయిన జిఎం గారు కూడా మాకు వెల్ఫేర్ సంబంధించింది సంక్షేమం సంబంధించి నిధులు కూడా అన్నీ మన జేకే గ్రౌండ్ 24 గ్రౌండ్ మొత్తం ఆయన చేసి కమిటీ హాల్ అన్నీ చేసి సార్ కూడా ఎన్నలేని హామీగా చేసారు. అదేవిధంగా మా కృష్ణయ్య సార్ కూడా ఇల్లందుకు వచ్చి మాకు కూడా ఇటు కేఓసి ఫిట్ 3 ఇటు గుండాల కూడా పూసపెల్లి అయిపోయింది. గుండాల కూడా సార్ ఆయన శతవిధాల ప్రయత్నం చేసి ఎల్లందుకు పూర్వ వైభవం ఇక 600 మందికి ఇంకా ఒక 1000-1200 మంది కూడా కార్మికులని చేసి క్వార్టర్స్లను కూడా పాత క్వార్టర్స్లను కూడా కొత్తది మన భూపాల్పేటలాగా 1000 క్వార్టర్స్లో కూడా సార్ మాకు ఈ కార్మికులకు ఇస్తారని ఆశిస్తూ మేము కూడా మా జనక్ ప్రసాద్ సార్ కూడా ఒకటే చెప్పిండు, నువ్వు ఎందుకు పోలేదంటే నేను హైదరాబాద్ పోయినా సార్ లేనంటే పోయి సార్కు సన్మానం చేయి కంగ్రాట్ చెప్పుమని జనక్ ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది. నాకు జేవి గారు కూడా ఉన్నాడు, నువ్వు మొన్న లేవు హైదరాబాద్ పోయినా అన్నారా అని చెప్పి నేను ఏ జిఎంలు గారు వచ్చినా నాకు ఆనవ అయితే ఎందుకంటే ఎన్నందుకు వస్తే నాకు సంతోషం. జిఎం గారిని సన్మానం చేస్తే అదొక తృప్తి. వాళ్ళు కూడా వాళ్ళకి సార్ మంచిగా చేసి మా సిఎస్పీలో కూడా 2-3 రేకులు నడుస్తుంది, 5-6 రేకులు నడవాలని, మా ఇల్లందు కూడా పూర్వం రావాలని, పూసబీలు రావాలని, కాంట్రాక్ట్ కార్మికులను కూడా సార్ చల్లచూపు అందరి కార్మికులు చల్లచూపు ఉండాలని, మాకు పెద్ద దుక్కు అందరివాడు అందరి కులాలకు సంబంధించిన వాడు. ఇప్పుడు సార్ ఒక కులం కాదు అన్ని కులాలకు, ఇప్పుడు మైనార్టీకు, బీసీకు, ఎస్సీకు, ఎస్టీకు అన్ని కులాలకు బాంధవ్యుడు పితామహుడు సార్ అందరికీ సమన్వయం చేసి అందరినీ చూసి కొంత ముసలోళ్ళు ఉన్నారు 50-40 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాళ్ళకు కూడా కార్మికులను కూడా కొంచెం చూసి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మా సార్ అందరినీ మంచిగా చూడాలని కూడా ఆ దేవుణ్ణి అల్లని టీచర్స్ని శ్రీరామ్ అందరినీ వేడుకుంటూ ముస్లిం వెల్ఫేర్ కమిటీ తరఫున జిఎం గారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎస్పీవై గౌజ్భాయ్ గారు, మహబూబ్ భాయ్ గారు మరియు లాడెన్ గారు మరియు కమరుద్దీన్ గారు పాల్గొనడం జరిగింది. త్వరలో ముస్లిం వెల్ఫేర్ కమిటీకి సంబంధించి అనేక సమస్యలపై జిఎం గారిని మరొకసారి కలిసి మన సమస్యల పరిష్కారానికి వాళ్ళు కృషి చేస్తారని మనకు హామీ ఇచ్చారు. మరొకసారి త్వరలో జిఎం గారిని కావడం జరుగుతుంది. ధన్యవాదాలు. సభ్యులందరికీ, మైనారిటీ సంఘం వాళ్ళకి, మిగతా అసోసియేషన్లో వచ్చినటువంటి కోయగూడెం ఓసీ నుంచి వచ్చినటువంటి కార్మికులందరికీ శుభ సాయంకాలం. నేను 1వ తారీఖున చార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు వస్తామని చెప్పేసి ఎస్టీ అసోసియేషన్ వాళ్ళు టైం చూసి ఈరోజు వచ్చారు. సంతోషం. అదేవిధంగా నా డ్యూటీలో కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఏరియా ప్రొడక్టివిటీ పెంచడానికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.